भाई सीना अटूंडी सीना लाइटिंग सेटिंग అయితే లేదు బాబాయ్ నమస్తే శ్రీ చంద్ర టెక్నో స్కూల్ యొక్క యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి వచ్చిన నిజామాబాద్ జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముఖ్యంగా తల్లిదండ్రులకు, పిల్లల తల్లిదండ్రులకు మరియు శరత్చంద్ర టెక్నో స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ముందుగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ సెలబ్రేషన్స్లో నన్ను మీలో ఒకడిగా ఇక్కడికి మమ్మల్ని ఆహ్వానించిన శరత్చంద్ర స్కూల్ యాజమాన్యం శ్రీ పోల్కం చంద్రశేఖర్ గారికి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఎంఈఓ సత్యనారాయణ గారికి, మరి మిత్రులు అడ్వకేట్ గారు గంగాధర్ గారికి, ఇంకా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, మరియు ఇక్కడ ఉన్న స్కూల్ ఉపాధ్యాయేత బృందానికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా నిజామాబాద్ జిల్లా పోలీస్ తరఫు నుంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. జనరల్గా ఈ రోజులలో విద్య అనేది ఒక వ్యాపారంగా చాలామంది చూస్తూ ఉన్నారు. కానీ అలాంటి వ్యాపారం దృక్పథంతో చూడకుండా ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ చేస్తున్న ఈ యాజమాన్యానికి మీ అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దాదాపు ఇక్కడ 650 మంది విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. నేను ఇప్పుడే మిత్రులు చంద్రశేఖర్ గారితో మాట్లాడితే 550 మంది విద్యార్థులు ఇక్కడ కళా ప్రదర్శన చేసినారు. అంటే వీరికి కళలకు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్కి ఎంత గొప్ప ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఈ యొక్క ప్రోగ్రాంతో మనము తెలుసుకోవచ్చు.
నిజంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల పిల్లల యొక్క మానసిక వికాసం అనేది త్వరితగతిన చెందుతుంది. అదేవిధంగా ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్స్, యాన్యువల్ డే సెలబ్రేషన్స్ పేరు మీద కల్చరల్ ప్రోగ్రామ్ చేయడం వల్ల మన యొక్క జాతి యుగాల నుంచి ఏదైతే మనం కొనసాగిస్తున్నామో దాన్ని మనము మన మన తర్వాతి జనరేషన్ వాళ్ళకు అందించే అవకాశం ఇలాంటి ప్రోగ్రామ్స్ ద్వారానే కాసోకిస్తో మనం అందించబోతున్నాం. ఈ రోజులో చూస్తే ఇంటికి వెళ్తే పిల్లోడు మొబైల్తో మొత్తం తన యొక్క దినకృత్యం మొత్తం మొబైల్లో. చిన్నపిల్లలు చిన్నప్పుడు మనము చిన్న ఉన్నప్పుడు అన్నం తినకపోతే బయటికి వెళ్ళి చందమామను లేకపోతే ఇంకా చుక్కలను లేకపోతే మన చుట్టుపక్కల ఉన్న జంతువులను చూపించేసి ఒక ఆనందంతో అన్నం తినిపించేవాళ్ళు మనకు. కానీ ఇప్పుడు ఒక పిల్లోడు అన్నం తినాలంటే ఒక సెల్ ఫోన్, దానిలో గేమ్ పెట్టిచ్చేస్తే వాడు అన్నం తింటున్నాడా ఏం తింటాడో తెలియదు. అది పెడితేనే తింటున్నాడు, అవునా కదా? ఇప్పుడు ఆటలు అంటే మనం చిన్న ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న చాలామంది చిన్నప్పుడు చాలా గ్రామాలలో ఈత కొలలు ఉండేవి, చెరువులు ఉండేవి, బావులు ఉండేవి, చెట్లు ఉండేవి, అన్నీ మనము ఎంజాయ్ చేసినాం. కానీ ఇప్పుడు ఆటలు అంటే అదే మొబైల్. ఇంటికి వెళ్తే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. మనిషి ఎంత ఆరోగ్యంగా ఉంటే మనసు అంత ఆరోగ్యంగా ఆలోచిస్తుంది. మనిషి ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు? ఇలాంటి క్రీడలు కానీ, ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ కానీ చేస్తే మన బాడీ ఆరోగ్యంగా ఉంటుంది. మిమ్మల్ని మీరు చదువుకోండి. బెస్ట్ ఎవాల్యుయేటర్ ఎవరంటే మీరే. మీరు ఏం చేస్తూ ఉన్నారు, మీరు ఏం చేస్తే మీ యొక్క లక్ష్యాలను వందే మాతరం శుభ్రజోష్ణ పులకితయామిని ఉల్లకుసుమిత ద్రుమదల శోభిని సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. కోటి కోటి కంఠ కలకల నినాదకరాలే, కోటి కోటి భుజే ధృత కనకరాలే, అబలాంకెను మాయతు బలే బహుబలధరిణి నమామి తరిణి త్రిపుధనవరిణి మాతరం వందే మాతరం. తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ త్వం హి ప్రాణ శరీరే బాహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి తోమారే ప్రతిమా గడి మందిరే మందిరే వందే మాతరం వందే మాతరం. త్వం హి దుర్గా దశ ప్రహరణ దారిణి కమలదళ విహారిణి వాణి విద్యాదాయిని నమామి తం నమామి కమలం అమలం అతులం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం. త్వం హి దుర్గా దశ ప్రహరణ దారిణి కమలదళ విహారిణి వాణి విద్యాదాయిని నమామి తం నమామి కమలం అమలం అతులం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం. శ్యామలాం శాలం సుష్మితాం భూషితాం ధరణిం భరణీం మాతరం వందే మాతరం వందే మాతరం. కౌసల్య కుమరుడంట కొమ్మలాల ఆజాను బాహుడంట అమ్మలాల వాడు
వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పొన్నవాడు కౌసల్య కుమరుడంట కొమ్మలాల, ఆజారు బాహుడంట అమ్మలాల, వాడు అరవింద నేత్రుడంట అమ్మలాల. కోదండ రాముడంట కొమ్మలాల, వాడు కౌసల్య కుమరుడంట కొమ్మలాల, ఆజాను బాహుడంట అమ్మలాల, వాడు అరవింద నేత్రుడంట అమ్మలాల. రమణీయ రామకు తగ్గ చూడు వాడేనని రహదారులన్నీ చెప్పుకోగా విని, కళ్యాణ రామయ్యను కన్నులార చూడాలని కలిగి సీతమ్మ వేచి కుమ్మలాల. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు. కార్తీక పొన్న
ప్రతి ఒక్కరు మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరు Keep continue. Song. అది కాదు. కంటిన్యూ అని ఎవరు ఆపకూడదు. దిగు. Ground lights, please. Ground lights. जय श्री राम. Song. Keep continuing. राम रतन धन जो कोई पाए जीवन भर रामायण गाए मंगल भवन अमंगल हारी प्रभु सुरसुर बच्चा